ఇంతతో ఎంత పడిపెట్టుకుంది వదిలిపెట్టానిక మెదలకుండా నేను చెప్పినట్టున్నావంటే హెవెన్ చూపిస్తారా హెవెన్. ఓ నీకు ఇంగ్లీష్ తెలియదు. అడుగు ముందుకు వేశారో నరికి పారేస్తాను. జాగ్రత్త. నీ కాళ్ళు పట్టుకుంటే తంతారు నన్ను. నా చెల్లి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించాను రా. దాన్ని అన్యాయం చేస్తే సహించలేను రా. రే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఆస్తుందని అంతస్తుందని పేదల ప్రాణాల్ని మానాల్ని కాలరాస్తే సహించేది లేదురా. మా మోచేతి లాగే పశువులారా చూసారుగా ఎదురు తిరిగితే ఏ గతి పడుతుందో. మైండ్ ఇట్. ఓ మీకు ఇంగ్లీష్ రాదు కదా, గుర్తుంచుకోండి. నిన్ను వాళ్ళందరినీ పశువులు అన్నావురా. నిజానికి ఆళ్ళు కాదురా. ఆడదాని కడుపున పుట్టి మరో ఆడదానికి అన్యాయం చేయాలనుకున్నా నువ్వు నా పశువి. ఎప్పుడో నీలాంటాళ్ల పాపం తప్పక పండుద్రా. చచ్చే ముందు నేను పెట్టే శాపంరా ఇది. ఎంత పని చేసావమ్మా. ఏ పువ్వైనా పశువుల కాళ్ళ కింద పడి నలిగిపోవడం కన్నా రాలి వాడిపోవడమే మంచిది. పాడై బతికే కంటే పవిత్రంగా పోవడమే మంచిదన్నా. నే కోరుకునేది ఒకటే, ఏ జన్మకి ఈ రాక్షసులున్న గడ్డ మీద పుట్టకూడదు. ఈ ఊరు నాగరాజు. ఇక్కడ ప్రజలు ఎలా బ్రతకాలో పరిస్థితులు ఎలా ఉండాలో నిర్ణయించేది నేను. నా దగ్గర తీసుకున్న అప్పుకు బదులు నీకు పండిన చెరుకు నాకు తొలాల్సింది పోయి పట్నం తీసుకెళ్ళి అమ్ముకుందాం అనుకుంటున్నావా? పట్నం తీసుకెళ్ళి అమ్ముకుంటే బండికి 150 రూపాయలు వస్తాయని చెప్పారు. అందులో మీ బాకీ కొంత తీర్చొచ్చు, నా కుటుంబాన్ని చూసుకోవచ్చు అనుకున్నాను. అందుకని ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తున్న పద్ధతి మార్చేసి నువ్వు కొత్త దారి తొక్కాలనుకుంటున్నావా? చూడు, నీ వెనకాల ఉన్న రైతులందరూ నా దగ్గర తీసుకున్న బాకీకి గాను వాళ్ళకి పండిన చెరుకంతా నాకు చెల్లింపు వేశారు. ఇక ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో నీ చీటీ చించేసి నరకానికి పంపించేస్తాను. జాగ్రత్త. రే రంగా, దేవుడు ఈ బళ్ళని మన ఫ్యాక్టరీ తోలుకురా. అలాగేనయ్యా. అయ్యా, ఇది చాలా అన్యాయం. కష్టపడి మనం పండించుకున్న పంటని ఆఖరి క్షణంలో వీడచ్చిపట్టుకోవడానికి. పండిన పంటని పట్టణంలో అమ్ముకుంటే ఆయన బాకీ తీరిపోగా పైగా పతోడికి పరిక పరకం మిగులుతుంది. మీది ఏడు రక్తం గనక ఎగిరెగిరి పడుతున్నారా? ధనం బలం ఉన్న మనిషికి మనలాడి పేదోళ్ళు ఎదురు చెప్పి ఏం సాధిస్తాంరా? ఆ పంటతో పాటే మన ప్రాణాలు కూడా పోగొట్టుకోవాలరా. ఏమయ్యా కరణం, మన రాజ్యం ఎలా ఉందంట? సాక్షాత్తు ధర్మరాజు లాంటి తమ పాలనలో. ధర్మరాజు అంటే ఎవడు? రాముడి చేతిలో చచ్చినోడా? శివ. ఓహో, శివుడి చేతిలో చచ్చినోడా? అది కాదయ్యా, తమలాగే దేశాన్ని ధర్మంగా పాలించిన భారతంలో పెద్ద మనిషి. ఓహో, మరి మనం కూడా అంతేనంటావా? అయ్యా, తమరు అంతకంటే గొప్పవారండి. ఆయన కల్తీ నెయ్యి లాంటి వాడైతే తమరు అచ్చం ఆవు నెయ్యే. నేను బడికెళ్తున్నాను. బాగా చదువుకుని నా పేరు నిలబెట్టాలి. చిన్నబాబు గారికి ఎంత పితృభక్తి. తమరిని కలవాలని వెంకటరామయ్య మరి కొందరు వచ్చారండి. వెంకటరామయ్య అంటే వాడేలేండి. ఈ ఊళ్ళో కాస్త అక్షరం మొక్కొచ్చిన వాడును, తప్పు ఒప్పు అంటూ మాట్లాడేవాడును వాడే. ఏమిటి వెంకటరామయ్య, మేకల మందం తోలుకుని ఇలా వచ్చా? ఏమిటి మేకల? వీళ్ళందరూ నీ కంటికి మేకల్లా కనపడుతున్నారు కాబట్టి నీ అత్యాచారాలకు అంతు లేకుండా పోయిందయ్యా. శివ. అందుకని న్యాయం అడగాలనే వచ్చారు. న్యాయమా? అలాంటి వస్తువు నా దగ్గర ఏమీ లేదే. ఏం పూజారి, నీ దగ్గర ఏమైనా ఉందా? అయ్యా, నా దగ్గర విభూతి పట్ల ఉందండి. ఏ మలయ్య, అయ్యా నీ దగ్గర ఏమైనా న్యాయం జేబుకి చిల్లుందండి, ఎక్కడో జారిపోయిందండి. నువ్వేమిటో తవ్వుతున్నావు కరణం? న్యాయం కోసం తవ్వుతున్నానండి, దొరుకుతుందేమోనని. న్యాయం అనే మాటకు నిప్పు పెట్టి ఆ మంటతో చలిగాచుకునే వాళ్లకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు గుర్తుకొచ్చిందయ్యా, ఇదివరకు న్యాయాన్ని ధర్మాన్ని బ్రాంతిని కోడుకోరని చూసుకున్నంత ఇష్టంగా చూసుకునేవాడిని అయ్యా. కానీ
ఇష్టమైన వస్తువుల్ని కాశీలో గంగలో కలిపిస్తే పుణ్యం వస్తుందని ఎవరో అంటే ఆ రెండింటిని గంగలో కలిపేశానయ్యా. న్యాయం అడగటానికి వచ్చిన మమ్మల్ని వేళాకోళం చేస్తున్నావు కదూ నాగరాజు. నీ కొడుకు శేషగిరి అన్నం పుణ్యం వెలుగని రాముడి చెల్లెల మీద అత్యాచారం చేయబోయాడు. దాని చావు కారణమయ్యాడు. అందుకు శిక్ష అనుభవించి తీరాలి. శివ మనసు మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా తోటి మనిషి కష్టానికి కన్నీళ్లు పెడతాడు. ఇవాళ రాముడి చెల్లెలైంది, రేపు మరొకరు అక్క అవుతుంది, ఎల్లుండి నా కూతురే కావచ్చు. అందుకే అందరి తోబుట్టు లాంటి ఆ పిల్ల విషయంలో న్యాయం జరగాలని, న్యాయం అడగాలని వచ్చాను. చూడు వెంకట్రామయ్య, పాలు పొంగితే నిప్పుల్లో పడిపోతాయి. అలాగే అర్థం లేని ఆవేశం నీలో పొంగిందంటే అది నీ అనర్థానికే కారణం అవుతుంది. వెళ్ళిపోతాను నాగరాజు, వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తానో తెలుసా? న్యాయం కోసం పట్నం వెళ్తాను. అక్కడ ఆఫీసర్లను కలుస్తాను, అలజడి లేపుతాను. చట్టానికి నిన్ను నీ కొడుకును పట్టిస్తాను, నీ అంతు తేలుస్తాను. అలా తేల్చకపోతే నేను వెంకటరామయ్యనే కాదు. రేయ్, మీరు కూడా వెళ్ళండి రా. ఈయన న్యాయం కోసం పట్నం వెళ్తాడట. ఈయన మాటకి సాక్ష్యం చెప్పడానికి మీరు కూడా వెళ్ళండి రా. అప్పుడు తెలుస్తుంది ఈ నాగరాజు ఏం చేస్తాడని. వెళ్ళండి రా. వెళ్తారంటారా? ఉండండి రే. వెంకట్రామయ్య, ఇక వెళ్ళు. ఎందుగలడందు లేడని సందేహము వలదు, చక్క సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే. చూడండి పిల్లలు, మీకు ఈ పద్యం అర్థం కావాలంటే ముందు ప్రహ్లాదుని కథ తెలియాలి. చెప్పండి. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అని ఓ రాక్షసు రాసుండేవాడు. అతను చాలా చెడ్డవాడు, అందరినీ హింసించేవాడు. కానీ అతను ఎదిరించే సాహసం ఎవ్వరికీ ఉండేది కాదు. దాంతో అతను నేనే దేవుణ్ణి, నేను చేసేదే న్యాయం అనే గర్వంతో ఉండేవాడు. అతనికి ఒక కొడుకు, అతని పేరే ప్రహ్లాదుడు. ఆ అబ్బాయి కూడా వాళ్ళ నాన్నలాంటి వాడేనా టీచర్? కాదు బాబు, అతను తండ్రికి పూర్తిగా విరుద్ధం. పైగా చాలా దైవభక్తి గలవాడు. దేవుడంటే శ్రీమన్నారాయణుడేనని, అతను చేసేదే న్యాయమని తండ్రిని ఎదిరించి మాట్లాడేవాడు. దాంతో అతనికి కోపం వచ్చి పాపం ఆ ప్రహ్లాదుని ఎన్నో చిత్రహింసలు పెట్టేవాడు. టీచర్, ఆ దేవుడు వెంటనే వచ్చి దుర్మార్గుడు హిరణ్యకశిపుణ్ణి చంపేయొచ్చుగా. పాపాత్ముల్ని దేవుడు చాలా కాలం చూసి చూడట్లు వదిలేస్తాడు. వాళ్ళ పాపం పండిన రోజున వాళ్ళంతా తెలుస్తాడు. పెద్దవాళ్ళని ఎదిరిస్తే బ్రతుకు ఎలా ముగుస్తుందో ఇప్పటికైనా అర్థమైందా వెంకట్రామయ్య? పాపం పై ఊరు వెళ్ళాలనుకున్నాడు, సరాసరి పైకే వెళ్ళిపోతున్నాడు. పైన భగవంతుడి న్యాయస్థానం ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు న్యాయం. నాగరాజు, నీతిని నిజాన్ని చంపాలనుకున్న నువ్వు ఎప్పుడో ఒకప్పుడు వాటి చేతులే చావు దెబ్బతింటావురా. నా ప్రాణం తీశాన్ని సంతోషిస్తున్నావు కదూ. నీ ప్రాణం తీయడానికి, నీ అంతు తేల్చడానికి త్వరలోనే ఎవడో ఒకడు వస్తాడు. వస్తే వాడు కూడా నీలాగే అంతమైపోతాడు రా. చేసి వెళ్ళిపోయావు నాన్న, నాకు ఇంకెవరున్నారు నాన్న? పాపం వెంకట్రామయ్య కన్న బిడ్డని, ఉన్న ఊరిని, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన పోవటం నిజంగా నా ఆత్మీడిపోయినట్టుగా ఉంది. ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అమ్మా శారద, ఊరుకోమ్మా. బ్రతుకున్నంత కాలం మీ నాన్నగారు గొప్పగా, ధర్మంగా, న్యాయంగా బ్రతికారు. చనిపోతూ కూడా న్యాయం కోసం వెళుతూనే చనిపోయాడని విన్నాను. అలాంటి మనిషిని తలుచుకుని గర్వపడాలి గాని బాధపడకూడదు. నిజమే బాబు, ఆయన లాంటి మనిషి ఊరికి ఒక్కడుంటే చాలు, ఊరిని, ఊరి పేరుని నిలబెట్టడానికి. ఏమంటావు మల్లయ్య? నిజమేనండి, మనుషుల్లో మొలకొలకలు బియ్యం అంటాడు. మనిషి కనిపిస్తే చాలు చెయ్యెత్తి దండం పెట్టాలనిపించేది. ఏమంటారు శాస్త్రి గారు?
మీకైతే అనిపించేదేమో, నేనైతే దండం పెట్టేవాడిని. ఏమంటారయ్యా? కరణం గారు, ఆయన పెద్ద కర్మకు కావాల్సిన ఖర్చంతా నేను భరిస్తాను. కొంచెం భారీతం జరిపించండి. ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియపరచడమేమనగా, రేపు ఉదయం 8 గంటలకి ఉత్తరం వైపున నాగరాజు గారి పొలంలో ధాన్యలక్ష్మి పూజ జరిపి కోతలు ఆరంభిస్తున్నారు గనక ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తున్న ఆచార ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మనిషి వచ్చి ఉచితంగా పనిచేసి బాబు గారి పట్ల తమ అభిమానం తెలియజేసుకోవాల్సిన. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం ఓం. బాబు గారు, ధాన్యలక్ష్మి కరుణా కటాక్షాల వల్ల ప్రతి ఏడు పంటలు సమృద్ధిగా పండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆరతి తీసుకోండి. గల్లా పెట్టిన చిల్లరలాగా ఈ ఎరగబడి పండిన పంట చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది. నిజంగా ఈ రోజు మీకు కలిసొచ్చే రోజు. ఏమిటో పొద్దున్నే పీడకలు వచ్చింది నాకు. ఈ రోజు అంత మంచిది కాదనిపిస్తోందండి. ఆ కోత కోయొద్దన్నాను. శుభం అంటూ కోతలు ప్రారంభిస్తుంటే అశుభం కోతకు వస్తామేమయ్యా, బుద్ధి లేకున్నాను. అనిపించింది చెప్పేశాను, అంతేనండి. ఏమైనా కానివ్వండి, మీ తాత ముత్తాతల తెలివితేటలకి చెయ్యాలండి చెయ్యెత్తి నమస్కారం. సొమ్ములు ఇవ్వకుండా పేదవాళ్ళ కష్టాన్ని వాడుకోవటాన్ని ఆచారంగా మార్చేసినట్టు. నిన్నేమైనా పిచ్చికొక్క కలిసింది ఏమిటయ్యా? ఈ పూట ఎలా వెళ్తున్నావు? అక్కడికి మా వంశం అంతా ఇతరుల కష్టం మీద అప్పనంగా బతికేస్తున్నావనే. ఇది ఆచారం అని చెప్పిన అర్థం చేసుకోవేమయ్యా? చెప్పాను కదండి, ఇవాళ చెడ్డ రోజు అనిపిస్తోందని, అందుకే తింటున్నాను తిట్లు. బాగా తిను. అయ్యా, ముహూర్తం బాగుంది, త్వరలో వర్జం వచ్చేస్తుంది. ముందు కొడవలు అందుకొని కోత ఆరంభించండి. పడుకో. ఈ ఏడు నాతో పాటు మా అబ్బాయి కూడా తొలికోత ప్రారంభిస్తాడు. శుభం. మా ఫాదర్ అంత బాగా కోతలు నేను కోయలేకపోయినా నేను కోయగలను. కోత కోయడం ఆపు నాగరాజు. ఎవరు? ఈ మట్టి మీద పుట్టినవాణ్ణి. నన్ను ఎందుకు కోతాపంటున్నావు? అన్యాయంగా అక్రమంగా కొడవలు పుచ్చుకుని కోత కోస్తున్నావు గనుక. ఈ పొలము పంట నీ బాబుగాడిది కాదు గనుక. అయితే నీ బాబు గాడితే? అవును, నా బాబుదే. భూషయ్య కొడుకు భరత్ని నేనే. భూషయ్య? ఏ భూషయ్య? ఒకప్పుడు ఈ భూమికి సొంతదారుడైన భూషయ్య. ఈ నేల తల్లిని నమ్ముకుని నీతిగా బతికిన భూషయ్య. పాడు బుద్ధి గల పెద్దల మోసాలకు లొంగిపోయిన భూషయ్య. భార్యా బిడ్డలకు దూరమై పాపిష్టి వాళ్ల చేతుల్లో అన్యాయంగా అక్రమంగా దారుణంగా చంపబడిన భూషయ్య. ఇప్పటికైనా గుర్తొచ్చిందా ఆ భూషయ్య ఎవరో నాగరాజు? ఓహో, అప్పు తీసుకుని తీర్చలేక ఎగ్గొట్టిన ఆ భూషయ్య గాడి కొడుకువా? నాగరాజు, నా తండ్రి అవసరానికి అప్పు తీసుకుని ఉండొచ్చు కానీ ఏ రోజున ఎగ్గొడతామని అనుకోలేదు. వాడితో మాట్లాడినానా? ఏ నాగరాజు, ఇంకా ఏమైనా ఉన్నాయా? తినేసి కండలు పెంచేసి నీ దగ్గర పడి ఉండే కుక్కలు. కరణం, అందులో ఏముందో చదివి ఈయనకు అర్థమయ్యేటట్టు చెప్పు. కరణం, ఏముంది అందులో? నీకిష్టం లేని నిజం ఉంటుంది, నువ్వు ఒప్పుకోలేని న్యాయం ఉంటుంది. అయ్యగారు, భరత్ అనే ఈ అబ్బాయి భూషయ్య కొడుకే. చట్టరీత్యా ఈ పొలం ఇతనిదే. అనధికారంగా చొరపడ్డ వాళ్ళకి కఠిన శిక్ష ఖాయం. ఏమిటా కోత? కోత కాదండి, ఇందులో ఉన్న రాతే. బాబు గారు, ప్రస్తుతానికి మనం వెళ్ళటమే మంచిది. రే భూషయ్య కొడక, ఇంతకాలానికి ఈ ఊళ్ళో మొట్టమొదటిసారిగా నాకెదురు తిరిగా. పగబట్టి బుసగొట్టే ఈ నాగరాజు ముందు నువ్వు నిలవలేవు. అంతేకాదు, నాకెదురు తిరిగిన వారికి ఎవరికైనా సరే ఈ ఊళ్ళో ఎవరి దగ్గర నుంచి ఎటువంటి సహాయం లభించదు. అది మాత్రం తెలుసుకో. పదండి. అయ్యా, మిమ్మల్ని వాడా మాట అందుకు కాదు కానండి, కాకపోతే కూలి విధముల ముందరేశాడండి. నువ్వు కాసేపు నోరుపై. ఆ విషయం తలుచుకుంటేనే నాకు ఊళ్ళో మండిపోతుంది. ఎవరినైనా ఏమైనా చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. బాబు గారు, గడ్డ గీల్చుకుంటారా? నోరు మీద గాడి కొడక.
ఎలా కనిపిస్తున్నాను రా నీకు? గడ్డం మీసాలు గొరిగించు కూర్చోమంటావురా నన్ను? నిన్ను ఏం చేసినా పాపం లేదురా. నేనేం చేశాను బాబు గారు? నోర్మయ్, ప్రతివాడు ఎదురు ప్రశ్నలు వేయడం నేర్చుకున్నారు. గడ్డం గీయడానికి నీ ఇష్టం వచ్చి ఎప్పుడు వస్తారా నువ్వు? నా కొడుకు పేడ మీదకి వచ్చి నోర్మయ్, నీకు నీ కొడుకు ముఖ్యమా, నా గడ్డం గీయటం ముఖ్యమా? నీకు అట్లాగే ముఖ్యం బాబు. రేపు పొద్దున్న 6 గంటలకల్లా గడ్డం గీయటానికి రాకపోయావు, నీ చీటీ చించేసి నరకనే పంపించా. అలాగే బాబు, అలాగే బాబు, అలాగే బాబు. అయ్యా, తమరికి ఇప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉందనుకుంటాను. మంచి పని చేశారండి వెధవకి, లేకపోతే వీడి బతుకు వీడు కూడా ఎదురు తిరగటం ఏంటండి? నాన్న నువ్వు హిరణ్యకశిపుడివి. ఏమిట్రా నన్ను గొప్ప గొప్ప వాళ్ళ పేరుతో పోలుస్తున్నావు? మీ నాన్న గొప్పతనం ఇప్పుడు తెలిసిందేమిట్రా? అయ్యా, హిరణ్యకశిపుడు అంటే తమరేదో దేవుడి పేరు అనుకుంటున్నట్టున్నారు. కాదా మరి? కాదండి, వాడు మహా దుర్మార్గుడైన రాక్షసుడు. వాడి కొడుకు ప్రహ్లాదుడు చాలా ఉత్తముడును, విష్ణుభక్తిగా వాడును. యారా, నాకు తెలియనంత మాత్రాన నన్ను రాక్షసుల పేర్లతోనూ పిశాచాల పేర్లతోనూ పోలుస్తావా? అసలు ఇవన్నీ ఎవరు చెప్పారా నీకు? వాళ్ళు పంతులమ్మ చెప్పింది. చచ్చింది. అడ్డమైన పాఠాలు అది చెబితే మాత్రం నువ్వు నేర్చుకోవాలా? పోరాకి కారణం రాయలాగా బాబాయ్లాగా. పంతులమ్మంటే ఎవరు? ఆ వెంకటరామయ్య కూతురేనా? ఇదిగో, ఇలాంటి పిచ్చి పిచ్చి పాఠాలు పిల్లలకు నేర్పితే దాన్ని చీటీ చించేసి నరకానికి పంపించేస్తానని చెప్పు. పోయలేదు. నాకు తెలుసు, నాకు సహాయం చేస్తే ఆ నాగరాజుకి ఎదురు తిరిగినట్లవుతుందని మీలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, చలిచీమలు సైతం ఐకమత్యంగా కలిసి నాగుబావుని అంతం చేయగలవు. వాటికున్న ధైర్యం మనుషులైన మీరు ఏ ఒక్కరికి లేదా? మాట్లాడి చెప్పండి, చెప్పండి. బ్రతికినంత కాలం ఇలాగే పిరికితనంగా తలదించుకునే బ్రతుకుతారా? నాతో కలవడానికి మీరు ఏ ఒక్కరూ ముందుకు రాలేరా? మాట్లాడి. లక్ష్మబాబు, నీ పొలం కొట్టుకోవడానికి నేను సహాయం చేస్తాను. రండి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అనండి. ఏమిటి మళ్ళా నన్ను అనేది? ఊళ్ళో ఉన్న కుర్రకారంతా మన మాట లెక్క చేయకుండా వాడికి సహాయం చేస్తున్నారా? అవునండి, వీళ్ళందరినీ ఇలాగే విడిచిపెట్టామనుకోండి, ముందు ముందు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మీ మాటని పూర్తిగా లెక్క చేయడం మానేస్తారు. అసలు తప్పంతా వాళ్ళది కాదు, ఆ భరతగాడిది. పిల్లుల్లా పడుండే ఆ కుర్రకారికి ధైర్యం చెప్పి పుల్లులా తయారు చేస్తున్నాడు. ముందు వాణ్ణి చంపకపోతే ప్రతి విధవా ఒక్కొక్క భరత్ అవుతాడు మన ప్రాణానికి. భీమన్నా అయ్యా, అయ్యా అయ్యా, మన వాళ్ళ ధాటికి తట్టుకోలేక ఆ భరతుడు తెల్లజెండా ఊపేశాడండి. వాడిని సాగుకొట్టి ధాన్యం మూటలు తెస్తున్నట్టే శుభవార్త వచ్చింది. అందుకే తమ సన్మానించుకొని దళ తీసుకొచ్చాం. మంగళం మంగళం మాయగారికి మంగళం మంగళం నాగరాజు గారికి. తను కాపురం ఉంటున్న అడవిలోకి వచ్చి సింహం మీద కుక్కరిస్తే దానికి గతి అవుతుందో ఈ పాటికి ఆ భరతగాడికి అర్థమయ్యే ఉంటుంది. చెప్తాం చెప్తాం. యా, దండ బరువు మొయిలాపోతున్నాను, మెళ్ళ వేసామంటారా? అప్పుడే ఎందుకయ్యా, వాళ్ళతో పాటు మన వాళ్ళందరినీ రాని. అది నిజమే, అందరి ముందు అయ్యగాని ఘనంగా సన్మానిస్తే ఆనందంగా ఉంటుంది. అదిగో బళ్ళు వచ్చినట్టున్నాయి. ఆ, పదండి, పదండి.